హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాల్టి మన వీడియో స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. ఎంతో ఈజీగా తక్కువ ఐటమ్స్తో రుచికరమైన కేసరి తయారయ్యే విధానం చూద్దాము. ముందుగా రవ్వ 3/4 కప్పు తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలా. ఇక్కడ నేను 3/4 కప్పు రవ్వ మాత్రం తీసుకున్నాను. 1 కప్పు షుగరు, గోడంబి, ద్రాక్షి, ఇలాచి, నెయ్యి, ఫుడ్ కలర్. ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టి నెయ్యి వేసినాను. ఇప్పుడు మనం దాంట్లోకి ద్రాక్షి గూడం వేసి ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు మనము నెయ్యి కాగింది. ఇప్పుడు గూడం వేసుకున్నాము. అట్లే ద్రాక్ష వేసుకున్నాము. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఒక బౌల్లోకి వేసుకున్నాము. బాగా వేగిండాయి. అదే దాంట్లోకి ఇప్పుడు మనము రవ్వ వేసుకున్నాము. రవ్వ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సన్నగా రవ్వ వేయించుకున్నాము. రవ్వ ఎంత ఏగితే అంత టేస్ట్గా ఉంటుంది. రవ్వ అయితే కలర్ తిరిగింది కదా, గోల్డెన్ కలరు. అప్పుడే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది రవ్వ బాగా వేగితే. ఇప్పుడు అదే స్టవ్ మీద మనము వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకునేసి ఇప్పుడు మనము రవ్వ వేయించుకున్నాం కదా, 3/4 కప్పు రవ్వకి 2 కప్పు వాటర్ వేస్తున్నాము. అదే మనం ఫుల్గా 1 కప్పు వాటర్ రవ్వ తీసుకున్నట్లుగా అంటే 3.5 కప్పు వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పు వాటర్ వేస్తున్నాను. ఇది బాగా మరగాలి. కలుపుతూనే ఉండాలా. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నాం కదా,
దేవుని ప్రసాదముకైనా లేదు మనం స్వీట్ తినాలనుకున్నా విరిగిన 10 నిమిషాల లోపల అయిపోయి రెసిపీ రవ్వ కేసరి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెము ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. అట్లే ద్రాక్ష గోడంబి అన్నీ ఇప్పుడు ఇలాచి పౌడర్, ఫైనల్గా అయితే కేసరి రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. రవ్వ కేసరి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.